మాదక ద్రవ్యాల కేసులో కథానాయకుడు రవితేజ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన ఆబ్కారీ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు 8 మందిని ప్రశ్నించింది. నటుడు రవితేజ 9వ వ్యక్తి. ఉదయం 9:30 ప్రాంతంలో నటుడు రవితేజ తెల్ల ఫార్చునర్ కారులో ఇంటి నుంచి బయలుదేరారు. 10 గంటల 5 నిమిషాలకు నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. రవితేజ గళ్ల చొక్కా ధరించి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట 2 అనుయాయులు మాత్రమే వచ్చారు. ఒకరిని మాత్రమే విచారణ జరిగే ప్రత్యేక గది వరకు అధికారులు అనుమతించారు. రవితేజను విచారణ చేసేందుకు సిట్ ప్రత్యేక ప్రశ్నావళి తయారు చేసుకుంది. మాదక ద్రవ్యాల వాడకం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్ సహా ఇతర ముఠాలతో సంబంధాలపై ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల కేసులో సిట్ విచారణకు సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 10 గంటలకు రవితేజ వచ్చారు. ఆయనను సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించనున్నారు. ప్రధానంగా ఇప్పటివరకు పట్టుబడినటువంటి ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి 20 మందికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా 3 కేసుల్లో సమాచారం కోసం ఆయనకు నోటీసు ఇచ్చారు. కెల్విన్, అదేవిధంగా జాక్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, వారికి సంబంధించిన వాట్సాప్ సందేశాల్లో రవితేజ ప్రస్తావన, రవితేజ ఫోన్ నెంబర్లు ఉన్నట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి వారిపైన అటువంటి సంబంధాలు అంటే ప్రధానంగా వారి డ్రగ్స్కు సంబంధించిన సంబంధాలు రవితేజకు సంబంధం ఉన్నట్టుగా సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి వాటిపైన వివరాలు సేకరించడానికి అంటే కెల్విన్ ముఠాకు సంబంధించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నారు. కాబట్టి కెల్విన్ ముఠా వీరందరికీ కూడా సరఫరా చేస్తున్నట్టు భవిష్యత్తులో కోర్టులో బలంగా సాక్ష్యాలు సమర్పించాలనే ప్రయత్నాల్లో సిట్ అధికారులు ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు విచారించిన సినీ ప్రముఖులందరినీ కూడా సాక్షులుగా వినియోగించాలనే సిట్ ప్రయత్నం. అందులో భాగంగానే రవితేజను కూడా ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ముఖ్యంగా ముందుగా ఆయన వ్యక్తిగత విషయాలు, అదేవిధంగా కుటుంబ నేపథ్యం, సినీ రంగంలో ఆయన ఎప్పుడు ప్రవేశించారు, ఎవరి ద్వారా వచ్చారు, సినిమా రంగంలో ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ప్రధాన విషయాల్ని ముందుగా ప్రశ్నిస్తున్నారు. ఆయన వివరాలన్నీ కూడా లిఖితపూర్వకంగా ఆయనతోనే నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రధానంగా ఇవి కెల్విన్ ముఠా కానీ జాక్ సంబంధించిన వివరాలు అడిగేందుకు అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని సిద్ధం చేశారు. అదే వారితో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, డ్రగ్స్ వాడుతుంటారా, మీరు కూడా ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఈ వివరాలన్నీ కూడా సూటిగా అడగడానికి అధికారులు ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తుంది. గతంలో రవితేజ సోదరుడు భరత్ పైన కూడా ఇలాంటి డ్రగ్స్ కేసులో ఆరోపణలు వచ్చాయి. భరత్ను పోలీసులు గతంలో అరెస్ట్ కూడా చేశారు డ్రగ్స్ కేసులో. కాబట్టి అంటే వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా అంటే సోదరుడితో పాటు ఇవన్నీ కూడా రవితేజ కూడా పరిచయాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. సేమ్ ఇదే ముఠా కూడా గతంలో భరత్కు కూడా సరఫరా చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ రెండింటి మధ్య ఉన్నట్టు సంబంధాలను కూడా ప్రధానంగా ప్రశ్నించనున్నారు. మొత్తానికి అంటే ఈ కేసును చాలా లోతుగా సిట్ అధికారులు దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ కేవలం ఒక సినిమా రంగమే కాకుండా ఐటీ పరిశ్రమ, రాజకీయ నాయకులకు సంబంధించిన పిల్లలు, మరికొంత విద్యార్థులు వీరందరికీ కూడా వీటి సంబంధాలు ఉన్నట్టుగా ఇప్పటికే సిట్ ఆ విచారణలో బయటపడింది. కాబట్టి వాటి మూలాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. కొత్త ముఠాలను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్న కూడా విస్తృతంగా సోదాలు కొనసాగించారు. నెదర్లాండ్కు సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కాజల్ మేనేజర్ని అరెస్ట్ చేశారు. మళ్ళీ వారందరినీ కూడా కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వారు చెప్పే సమాచారం ఆధారంగా అదేవిధంగా ఇప్పటివరకు విచారించినటువంటి 12 మంది సినీ ప్రముఖులతో పాటు ఇతర రంగాల వారందరినీ కూడా ప్రశ్నించారు. వారందరూ చెప్పిన సమాచారం ఆధారంగా కూడా మరికొంతమందికి నోటీసులు ఇవ్వడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మరికొంతమంది అంటే సినీ ప్రముఖులతో పాటు ఐటీ రంగానికి సంబంధించిన కొంతమంది కీలకమైన వ్యక్తులకు కూడా నోటీసులు ఇవ్వడానికి అధికారులు ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో. చారి One minute.